పెళ్లి సంబంధాలు ఉన్నాయి కదా! వీటిల్లో ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరైనా అసలు అతను డాక్యుమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి అనగానే అంటే డాక్యుమెంట్స్ అతని పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయా లేదా? లేకపోతే అతని ఆధార్ కార్డ్ ఏ అడ్రెస్ ఉంది? ఇలా ఏం అంటే తీసుకోకుండా ఏం నమ్మేస్తున్నారా? తీసుకోలేదు. వాళ్ళేంటంటే ఎంత త్వరగా మ్యారేజ్ అయితే అంత మంచిదన్నట్టు తొందర పెడతాడు. ఓకే. ఎందుకంటే లాంగ్ పీరియడ్ వాళ్ళకి టైం ఇచ్చినట్టయితే కనుక అవన్నీ హోల్స్ బయటపడతాయి హ్మ్. కదా! హ్మ్. సో, హ్మ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తను అందులోంచి బయటపడాలి. అంత మనీ సో, తీసేసుకొని. అతను మోసం చేస్తున్నాడంటే అవతల వాళ్ళు ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటున్నారో అనిపిస్తుంది. ఇతని అలాంటివే మోసం సెలెక్ట్ కన్నా ఆ! చేసుకుంటాడు. సింగిల్ పేరెంట్ అని చెప్పాను ఓకే. గదా! ఓకే. వాళ్ళేంటంటే ఇతను ఆస్తిపాస్తులు చెప్తాడు. హ్మ్. రిచ్‌నెస్ చూస్తాడు. చూపిస్తాడు. హ్మ్. తర్వాత తన గెటప్ కూడా సినిమా హ్మ్. హీరో లెవెల్‌లో పెట్టుకుంటాడు. ఓకే. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంప్రెస్ ఇంత అయిపోతుంది. హ్మ్. మ ఏమంటారు రిచ్ మనిషి, ఆ! తర్వాత బాగున్నాడు, మరి మన అమ్మాయిని కావాలని కోరుకుంటున్నాడు అననే అనుకుంటారు గదా! పైగా మన క్యాస్ట్ హ్మ్. అబ్బాయి హ్మ్. ఇలా అనుకుంటారు గదా! అలా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కట్న కానుకలు ఇవ్వటానికి కూడా ముందుకొస్తున్నారు. ఓకే. ప్రూఫ్స్ కానీ జరుగుతుంది మరి అది ఓకే. అలాగా. మరి అతని పేరెంట్స్‌ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు మేడం? అంటే అదంతా సింగిలా? మనకి ఆ! అదంతా మనకి రావట్లేదు ఇందులోకి. ఓకే. ఏదైనా మేనేజ్ చేస్తాడేమో మేనేజ్ ఎవరినైనా చేస్తాడా? పెట్టుకొని. ఓకే. ఇప్పుడు ఎవరినైనా మనం పెట్టి కొన్ని మేనేజ్ చేస్తాడు. మూవీస్‌లో కూడా చూసాం గదా!